హలో బ్యూటిఫుల్ పీపుల్. నా లైఫ్ లో ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా నేను నమ్ముకున్న కళను మాత్రం వదులుకోలేదు. అదే నేను మాట్లాడుతుంది మన బర్మా ఫుడ్ జంక్షన్ కోసం. అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనకి సపోర్టర్స్ గా ఎప్పుడు అమ్మ నానే ముందు ఉంటారు, కానీ నాకు సపోర్టర్స్ గా చూసే మీరు అండ్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేశారండి. కొద్దిగా ఫన్నీగా ఉండొచ్చు, పంతులు గారి నుంచి షర్ట్ తీసేమన్నాను అనమాట. అందుకే షర్ట్ తీసి తవలేసుకున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా షాప్ ఓపెనింగ్ పూజ అయితే చేయిస్తున్నాను అనమాట. పూజలో కలసం లేకపోతే షాప్ లో వాడుతున్న మాక్టైల్ అయితే కలసంగా వాడేసాం. వ్యూవర్స్, వెంకటేశ్వర స్వామికి అసలు చెప్పకండి ఇలాగా కలసం బదులు మాక్టైల్ గ్లాస్ వాడినట్టు. ప్రెజెంట్ నేనైతే పసుపుతోటి వినాయకుడిని తయారు చేసి అక్కడ పెట్టేశా. పంతులు గారు చెప్పినట్టు ఆచరణం కూడా చేసేసాను. ఈ పూజలో భాగంగా పంతులు గారు నా చేత అష్టోత్తర శతనామాలు అయితే చేయిస్తున్నారు అనమాట, లక్ష్మీ గణపతి. ఫైనల్ గా నేనైతే ధూపదీపాలు నైవేద్యాలు స్వామివారికి అమ్మవారికి సమర్పించేసుకొని స్వామివారి అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే హారతి ఇచ్చాను అనమాట మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మెషిన్ కి. ఇప్పటి నుంచి ఈ స్టవ్ నుంచే మనం బర్మరామన్ అయితే తయారు చేస్తాము. మా పంతులు గారు ప్రదక్షిణ చేయమన్నారు 3 సార్లు. తర్వాత పంతులు గారు చెప్పిన 3 మంత్రాలు చదివేసి 3 గుంజలు తీసేసి అమ్మ నాన్నని పాదాభివందనాలు చేసి షాప్ నైతే ఫైనల్ గా ఓపెన్ చేసేసాం. సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్.